ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. బాగున్నారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో ఆశీర్వదింపడుదురుగాక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారు. గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి గొప్ప దీవెనలు అనుగ్రహించి ప్రతి క్షణం కూడా కాపాడుకొస్తున్నటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వలన స్తుతులు స్తోత్రములు చెల్లునుగాక. ఆమెన్. రండి ప్రియులారా, ఓ పాట పాడుకొని దేవుని మహింపరచుకుందాం. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామవు నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామవు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవానురాగం కలకలమున్నట్లే నీ రాజనియమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకలమున్నట్లే నీ రాజనియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగునుగాక. టీవీ ముందు కూర్చున్న వారందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని ఇందులో ఎవరైనా దేవుని ఎరగలేనటువంటి వారు, తెలియని ప్రజలు ఉన్నట్లయితే నా అనుభవంలో నుంచి ఒక మాట చెప్పనివ్వండి. ప్రియులారా, ఈ ప్రపంచంలో దేవుళ్ళు అన్నవారు, దేవతలు అన్నవారు కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ అందులో ఎవరి గురించి కూడా ఎక్కువ ప్రస్తావన రాదు. ఏంటంటే చేసేప్పుడు చేస్తారు, వారికి ఉన్న శ్రద్ధ ఉదయం లేదంటే సాయంత్రం అంతే. తర్వాత మాత్రం అసలు విషయాన్ని ఎత్తుకోరు. కానీ ఈ దేవుని గురించి అయితే, యేసు ప్రభువుల వారి గురించి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో ఏదో ఒక దగ్గర, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక చోట మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకని అంటే ఆయన అద్భుతాల గురించి, ఆయన చేసినట్టు కార్యాల గురించి, ఆయన చేసిన మేళ్ళు గురించి, అత్యున్నతమైనటువంటి పరిస్థితిలో, అపకారణ పరిస్థితిలో ఆదుకున్నటువంటి విధానాన్ని బట్టి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఎక్కడో దగ్గర ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎక్కడో దగ్గర సువార్తలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఆయన ప్రస్తావన, ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరి యొక్క నాలుక ముందు, నాలుకలో, నోట్లో ఆడుతూనే ఉంటారు. అది ఆయనకు ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి విశిష్టత. మిగతా వారికును ఆయనకు ఉన్నటువంటి తేడా అదే.
ప్రపంచంలో 850 కోట్ల మంది దాదాపు జనాభా ఉంటుండగాను 500 కోట్ల మందికి పైగా అతన్ని ఇష్టపడినటువంటి వారు, అతని ఫేవరిజం చేసినటువంటి వారు, అతను ప్రేమించినటువంటి వారు ఉన్నారు ప్రియులారా. ఎందుకొరసంటే అంటే ఆయన ద్వారా ఒక మేలు, ఒక ఉపకారాలు, ఆయన ద్వారా ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక ఆదరణ, ఒక కనికరం, ఒక కృప వస్తూనే ఉంటుంది. అది జలపాతం లాంటిది ప్రియులారా. అది పాడుతూనే ఉంటుంది. ఎంతోమంది వస్తారు, కొంతమంది దాహం తీర్చుకుంటారు, కొంతమంది స్నానాలు చేసుకుంటారు ఆ జలపాతంలో, కొంతమంది బట్టలు ఉతుకుంటారు, కొంతమంది వంట చేసుకుంటారు. ఏదో రకరాలుగా ఆయన అవసరాలు తీరుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా తీర్చుకుంటూనే ఉంటారు ప్రియులారా. అందుకని ఆ గొప్ప దేవుని గురించి ఎవరు కూడా తలంచకుండా ఉండలేరు, ఆ గొప్ప దేవుని గురించి ఎవరు కూడా పాడకుండా ఉండలేరు, ఆ గొప్ప దేవుని గురించి ఎవరు కూడా రాయకుండా ఉండలేరు, ఆ గొప్ప దేవుని గురించి ఎవరు కూడా వివరించలేకుండా ఉండలేరు ప్రియులారా, రచించకుండా ఉండలేరు ప్రియులారా, ఎవరు కూడా కన్నీళ్లు కార్చకుండా ఉండలేరు ప్రియులారా. కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం, ఆయన శక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యం, ఆయన ప్రభావంలో ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిదనమాట. అందుకని దేవుడు ప్రతి ఒక్క స్థలంలో కూడా కొనియాడబడుతూనే ఉంటాడు, ప్రతి ఒక్క నోట్లో కూడా కొనియాడబడుతూనే ఉంటాడు, ప్రతి ఒక్క చేత్తో కూడా రాయబడుతూనే ఉంటాడు, ప్రతి ఒక్క కాళ్ళ ద్వారా పరిగెడుతూనే ఉంటాడు. ఎందుకంటే నిత్య నరకాగ్ని గుండానికి నా ప్రజలు వెళ్ళిపోతున్నారు. అయ్యో, వారి జీవితాలు నాశనం చేసేసుకుంటున్నారు. అయ్యో, నేను ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వారు వినియోగించుకోలేకపోతున్నారు. అయ్యో, ఏమిటి పరిస్థితి అని చెప్పేసి మనకంటే ఆయన ఎక్కువ బాధపడిపోతుంటాడు ప్రియులారా. అంత ప్రేమ, అంత ఆదరణ, అంత ఆప్యాయత, అంత కరుణ, కృప చూపినటువంటి వాడు ఈ భూమి మీద ఎక్కడ లేడు ప్రియులారా. నిజంగా ఆయనే సాటి, ఆయనకు పోటీ ఎవ్వరు లేరు. మీరు అడగండి, మీ కష్టకాలాదుల్లో, మీ అత్యవసర పరిస్థితుల్లో, మీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మీ సమస్యల్లో, అయ్యా నువ్వు ఎక్కడున్నావు? దేవుడు అనేవాడు ఎవరు లేరా ఈ భూమి మీద? నన్ను ఆదుకోవడానికి ఎవరు లేరా ఈ భూమి మీద? నన్ను ప్రేమించిన వాడు ఎవరు లేరా ఈ భూమి మీద? అయ్యో, ఈ గంట నుంచి గట్టెక్కించిన వారు ఎవరు లేరా ఈ భూమి మీద? ఉన్నట్లయితే నా మొర వినడా, ఉన్నట్లయితే నా దగ్గర రాడా, ఉన్నట్లయితే నన్ను ఆదుకోడా అని చేస్తున్నాడు. అడుగు సహోదరుడా, నువ్వెవరైనా పర్వాలేదు, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ జాతి వాడమైనా, ఏ ప్రాంతం వాడమైనా సరే, ఆయనకి వాటితో సంబంధం లేదు ప్రియులారా. ఆయన పిల్లలంతే. భూమి మీద ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరు రక్షింపబడాలనేటువంటి ఉద్దేశం చేత ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, అంత కనికరం చూపే దేవుడు, అంత కృపను చూపే దేవుడు ఎవ్వరు లేరు ప్రియులారా. ఆయన ఒక్కడే. అంత పవిత్రమైన దేవుడు ఆయన ఒక్కడే, అంత పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయన ఒక్కడే, ఏ పాపం ఎరగని దేవుడు ఆయన ఒక్కడే, ఏ నీచ కార్యాలు జరగలేనటువంటి దేవుడు ఆయన ఒక్కడే, వేలెత్తి చూపడానికైనా సరే దొరకలేనటువంటి దేవుడు, కనిపించినటువంటి దేవుడు ఆయన ఒక్కడే. ఏ పాపం కూడా కనబడదు. అందుకనే ఆయన దేవుడు అని ఈ భూమి మీద పేరు గాంచాడు ప్రియులారా, ప్రసిద్ధిగాంచాడు ఆయన. ప్రతి ఒక్కరి నోళ్ళల్లో ఆయనకున్న పాటలు కానీ, ఆయనకున్నటువంటి ప్రవచన వాగ్దానాలు కానీ, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ, ఆయనకున్నటువంటి సువార్త ప్రమాణాలు కానీ ఎక్కడ ఎవరికి లేవు ప్రియులారా. ఆయన ఉండేటట్లు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల్లో ముద్రింపబడినట్లు ఏ దేవుడు ఎక్కడ లేడు. అందుకనే ఆయన అంటే కొల్లలుగా జనాలు పడి చేస్తారు ప్రియులారా. ఆయన ప్రేమ కోసం పడి చేస్తారు, ఆయన ఆప్యాయత ఆదరణ కోసం పడి చేస్తారు ప్రియులారా. అలాంటి దేవుడు ఆయన రక్తం ఇచ్చేశాడు, ఏ పాప లేకపోయినా. ఆయన శక్తినంతటినీ కూడా తీసుకొని మన దగ్గరికి వచ్చేసాడు ఆయన. ఆయన సర్వ సుఖాలన్నిటి కూడా విడిచిపెట్టేసి మన దగ్గరికి వచ్చేసాడు ఆయన. ఒక నరుడిగా మన మాంసాలు ధరించుకున్నాడు, మన శరీరాన్ని ధరించుకున్నాడు, మన రూపాన్ని ధరించుకుని ఆయన వచ్చేసాడు అంతే. ఎందుకంటే నిత్య నరకాగ్ని గుండానికి నువ్వు నేను వెళ్ళకూడదని, నిత్యరాజ్యంలో నివాసం ఉండాలని, ఆయన ప్రక్కనే ఉండాలని, ఆయన చేయి పట్టుకుంటూ నడవాలని, ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ఉండాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని, భూమి మీద పిల్లా పాపలతో ప్రశాంతంగా జీవించాలని, అపవాదం నుంచి తప్పించబడాలని, వాడి చేతిలో విడిపించాలని ఆయన ప్రేమతో భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. అలాంటి దేవుడు నువ్వు కాదంటే నిత్య నరకాగ్ని గుండం తప్పదు. నువ్వు తప్పించుకోలేవు. నువ్వైనా నేనైనా సరే మరొక జీవితం ఉంది. ఈ జీవితం ఇక్కడతో కాలేదు, అయిపోలేదు, ఇంకో జీవితం ఉంది ప్రియులారా. అలాంటి దేవుడిని ఎలా విడిచిపెట్టుకుంటా? మాట్లాడే దేవుడైనా, చేయి పట్టుకున్న దేవుడు, దర్శించే దేవుడైనా, స్వరాన్ని వినిపించే దేవుడు,
తన యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు మన కోసం. ప్రియులారా, ఇప్పుడే అడగండి, అయ్యా నన్ను క్షమించి, నువ్వెవరెవరో నాకు తెలియదు, ఇంతవరకు నిన్ను అపార్థం నేను చేసుకున్నా, దూరపరుచుకున్నా, నీ దీవెనలన్నీ కూడా, నా శ్రమ అంతా కూడా దారిపోసా, నా ధనం అంతా కూడా దారిపోసా, నా సమయం అంతా కూడా దారిపోసా, ఫలితం లేకపోయింది. రా అయ్యా, నువ్వు నాకు కనిపించు, నీ స్వరాన్ని వినిపించు, నా చేయి పట్టుకుని లేవనెత్తు, నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను చేసుకో తండ్రి అని చేసి అడుగు. ఖచ్చితంగా ఆయన తన పిల్లవానిగా, తన కుమారుడిగా, తన కుమార్తెగా చేసుకొని నీకు ముద్ర వేస్తాడు. ఆయన రాజముద్ర వేస్తాడు, పరలోకం ముద్ర వేస్తాడు, స్వర్గరాజ్యపు ముద్ర వేస్తాడు, వైకుంఠపు ముద్ర వేస్తాడు, ప్రతి క్షణం కూడా ప్రశాంతంగా జీవించే ముద్ర వేస్తాడు. నిన్ను ముట్టుకోకుండా చుట్టూ కంచి వేస్తాడు. ఆయన కృపలో భద్రపరుచుకుంటాడు, ఆయన రెక్కల చాటును భద్రపరుచుకుంటాడు. దేవుడి మాట్లాడిన విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. 4:19 ఫిలిప్పీలు రాసిన పత్రిక. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఉంది. మనం చాలా వరకు చూడాలంటే ఈ బైబిల్ చదివేటప్పుడు నిశ్శబ్దంగా చదువుకెళ్ళిపోతాం, మనం మౌనంగా చదువుకెళ్ళిపోతాం, మనం ఎవరికి వినబడకుండా చదువుకెళ్ళిపోతాం. కానీ ఇందులో ఉన్న మాటలు జీవంతో కూడుకున్న మాటలు, శక్తితో కూడుకున్న మాటలు, కార్యాలు జరిగించే మాటలు, అద్భుతాలు జరిగించే మాటలు, చీకటిని తొలగించే మాటలు, విడుదలను ఇచ్చే మాటలు, విజయాన్ని ఇచ్చే మాటలు, మన జీవితానికి ఒక సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే నీ నోటితో ఉచ్చరించుకున్నావో గట్టిగా, వెంటనే అది జీవం పొందుకుంటుంది. అన్నమాట జీవం పొందుకున్నట్టే నీ శరీర ప్రాణాత్మలన్నీ కూడా గొప్ప బలాన్ని పొందుకుంటాయి. నీకు అడ్లు ఆటంకాలన్నీ కూడా తొలగింపబడతాయి. అలాంటి శక్తితో కూడుకున్నటువంటి మాటలు. అందుకని ఈ మాటలు అన్నాడు కదా యేసుప్రభు, ఏమన్నాడంటే భూమి ఆకాశం గతించిన ఈ నా మాటలు గతించనే గతించు, ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ పోదు అని చెప్పి అన్నాడు. అందుకని ఇది జీవం కలిగిన మాటలు ఇందులో పొందుపరిచారు కాబట్టి ఇది 2800 భాషలకు పైగా ఇది ప్రింటౌట్ చేయబడింది. ఈ యొక్క గ్రంథం 1500 లేక 1600 సంవత్సరాలు పట్టింది ఇది పూర్తి చేయడానికి. 40 మంది ప్రవక్తలు, లేదంటే మంచి జ్ఞానులు, అజ్ఞానులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అన్నటువంటి వారు చేత రాయబడినటువంటి గ్రంథం. ఆయనే రాయించాడు. అది ఏ మనుషుని యొక్క సొంత జ్ఞానంతో, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచన చేత మాత్రం ఇది రాయించలేదు. కనుక ఈ మాటలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి, ఈ మాటలు ఎప్పుడు మనసులో మెలుగుతూనే ఉంటాయి, ఈ మాటలు ఎప్పుడు కూడా మనకి త్రోవ చూపిస్తూనే ఉంటాయి, ఇప్పుడు కూడా ఒక దీపంగా వెలుగుతూనే ఉంటాయి అన్నమాట. చీకట్లో మరి ఏ శక్తులైనప్పటికీ కూడా పడపంచులు చేస్తూ ఉంటుంది. ఈ మాట ఎప్పుడైతే నోటితో ఉచ్చరించావో నా ప్రతి అవసరత క్రీస్తులో తీర్చబడుతుంది. కనుక దేవానికి స్తోత్రం. నాయన, క్రీస్తు అనేటువంటి ఆశీర్వాదాన్ని మీరు మాకు పంపించినందుకు స్తోత్రం తండ్రి. క్రీస్తులో మా ఐశ్వర్యం, క్రీస్తులో మా ఆనందాన్ని ఉంచినందుకు స్తోత్రం, క్రీస్తులో మా ఆయుష్ ఉంచినందుకు స్తోత్రం, క్రీస్తులో మా ఆరోగ్యాన్ని ఉంచినందుకు స్తోత్రం. నాయన, ప్రతి అవసరత ఇదని అదేనే కాదు, మా పిల్లల గురించి అయితేనేమి, పెళ్ళిళ్ళ గురించి అయితేనేమి, ఉద్యోగాల గురించి అయితేనేమి, అప్పులు తీర్చేటువంటి విషయం అయితేనేమి, అన్ని విషయాలు కూడా క్రీస్తులో పొందుపరిచినందుకు స్తోత్రం నాయన. క్రీస్తు అనేటువంటి గొప్ప ధననిధిని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. క్రీస్తు అనేటువంటి గొప్ప గనిని, బంగారపు గనిని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. దివ్యమైనటువంటి శ్రేయస్సు, శ్రేష్టమైనటువంటి దీవెన, ఆశీర్వాదం క్రీస్తులో పొందుపరిచినందుకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే ప్రభువా, ప్రతి క్షణం కూడా మా హృదయ శరీర ప్రాణాత్మలు కూడా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచులాగున మమ్మల్ని దీవిస్తూనే ఉన్నా ప్రభువా. ఇన్ని విధాలుగా మా అవసరతలన్నింటిలో కూడా మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి క్రీస్తులో నుంచి మమ్మల్ని దీవిస్తున్నందుకు ఇంకా మేము ఏ విధంగా ప్రభువా మిమ్మల్ని కొనియాడకుండా ఉండగలం తండ్రి, మిమ్మల్ని స్తుతించకుండా ఉండగలం, మిమ్మల్ని గణపరచకుండా ఉండగలమా మేము అని చెప్పేసి మన శరీర ప్రాణాత్మలు ఎప్పుడు కూడా. అందుకనే ఈయన అంటాడు కదా దావీదు గారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు నా ప్రాణం ఆశపడుతుందయ్యా అంటాడు. అలాగా హల్లెలూయా. కీర్తన గ్రంథం 84:2 వాక్య ప్రకారంగాను. ఎందుకంటే ఆయనలో ఆ శక్తి, ఆ ప్రేమ, ఆ దీవెన, ఆశీర్వాదాలు మెండుగా సమృద్ధిగా ఉంచి మనకు పంపించాడు ఆయన. అందుకని ఈ మాట ఎప్పుడు కూడా పలుకుతూ ఉండాలి. క్రీస్తులో నేను క్షేమాభివృద్ధిని పొందుకున్నాను ప్రభువా. తండ్రి, క్రీస్తులో నా క్షేమాభివృద్ధిని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు.
ధనాభివృద్ధిని ఇచ్చినందుకు స్తోత్రాలు, ఆనంద అభివృద్ధిని ఇచ్చినందుకు స్తోత్రాలు, ఆశీర్వాద అభివృద్ధిని ఇచ్చినందుకు స్తోత్రాలు, నా కుటుంబాన్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు, నా కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తున్నందుకు స్తోత్రాలు, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేళ్లతో నింపుతున్నందుకు స్తోత్రాలు, నా శరీరం అంతా ఆరోగ్యంతో నింపినందుకు స్తోత్రాలు, క్రీస్తు యొక్క గాయాల చేత, క్రీస్తు యొక్క దెబ్బల చేత నా శరీరాన్ని ప్రతి అవయం కూడా క్షేమకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, స్వస్థతని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం నాయన. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు రాజా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ప్రియులారా, అంతే ఇప్పుడు మనం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం ఒకసారి చూడండి. అందులో అంటాడు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాదు అని చెప్పేసి. అదొక పెద్ద పార్ట్, అది పెద్ద ఆశీర్వాదం. అది ఓకే, అయిపోయింది. అది తను నిర్ణయించుకున్నాడు. అదా ఎవరు? మన పౌలు గారు నిర్ణయించుకున్నాడు అది. కానీ దాని తర్వాత అంటాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని అందలి విశ్వాసం చేత నేను ప్రస్తుతం నా శరీరమందు జీవిస్తున్నాను. నేను కాదు, నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానం కాదు, నా ఉద్దేశాలు కాదు, నా ఆలోచన కాదు, కానీ దేవుని కుమారుని అందలి విశ్వాసం, అంటే దేవుని కుమారుని యొక్క విశ్వాసం, ఆయన యొక్క విశ్వాసం, కుమారుడైన క్రీస్తు యొక్క విశ్వాసం చేత నేను జీవిస్తున్నాను. నా విశ్వాసంతో నేను జీవించాలంటే జీవించలేను. ఆయనే నా సమస్తం అయ్యి ఉన్నాడు. ఆయనే నా సమస్త కార్యానికి మూలాధారం అయి ఉన్నాడు. ఆయనే నా జ్ఞానానికి మూలాధారం అయి ఉన్నాడు. ఆయనే నా పరిశుద్ధతకు మూలాధారం అయి ఉన్నాడు. ఆయనే నా పవిత్రతకు మూలాధారం అయి ఉన్నాడు. ఆయన అన్ని కలిగి ఉన్నాడు కనుక నేను కూడా అన్ని కలిగి ఉన్నాను అన్నటువంటి పాయింట్ అది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది అర్థం కావాలని అంటే ఆత్మదేవుని యొక్క సహాయం కావాలి. ఇది అర్థం కావాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ నువ్వు గడుపుతూ ఉండాలి. ఈ మాటలు అర్థం కావాలంటే దేవునితో నడవడానికి ప్రయత్నించాలి. ఈ మాటలు అర్థం కావాలంటే ప్రస్ఫుటమైనటువంటి క్లారిటీ నీ మైండ్లో ఉండాలి, నీ మనసులోకి రావాలి. అది ఇంకెవరు కాదు నాకు ఇచ్చేది, నాకు ఆశీర్వదించేది, నన్ను నడిపించేది, నన్ను బలపరిచేది, నన్ను స్థిరపరిచేది ఎవరు కాదు, దేవుని వాక్యమే, దేవుని శక్తే, దేవుని యొక్క ప్రభావమే. నా దేవుడు, నా తండ్రి అయిన దేవుడు, నా సృష్టికర్త అయిన దేవుడు, నా క్రీస్తులో సకల ఐశ్వర్యాన్ని నాకు అనుగ్రహించినటువంటి నా తండ్రికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను, నేను స్తుతులు చెల్లిస్తున్నాను, నేను మహిమ చెల్లిస్తున్నాను. నా క్రీస్తులోనే నా జీవితం, నా క్రీస్తులోనే నా ఆయుష్, ఆరోగ్యం అంతా కూడా కలిపి ఉంది. నా కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే నా క్రీస్తే. నా తండ్రి ఇచ్చాడు అది, కుమారుడిగా ఆయన పంపించాడు ఆయన. అందుకని దేవుని కుమారుడి యొక్క విశ్వాసం చేత నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. అట్టి విధంగా మనల్ని మనం కన్ఫెస్ చేసుకోవాలి గట్టిగా. మనం బయటికి ఉచ్చరించాలి ఈ మాటలు. నేను జీవిస్తున్నాను అంటే ఈ జీవితం నాది కాదు, నా క్రీస్తుదే. అందుకని పౌలు గారు ఇదంతా కూడా ఫిల్టర్ చేసి ఏమన్నాడు అంటే, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, నేను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు నేను కాదు, నా తండ్రి జీవిస్తున్నాడు, నా శక్తిమంతుడు జీవిస్తున్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్త జీవిస్తున్నాడు, నా బలవంతుడు జీవిస్తున్నాడు. నా మీద ఏగ వాలకుండా, నాకు ఏ అపాయం రాకుండా, పగటి ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నన్ను చూసుకుంటూ ఉన్నాడు. నా దేవుడు క్రీస్తులో నన్ను భద్రపరిచాడు. క్రీస్తులో నాకు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. క్రీస్తులో నాకు గొప్ప విజయాలను అనుగ్రహిస్తూ గొప్ప విడుదల ఇస్తూ ఉన్నాడు. క్రీస్తులో నా ఆనంద ఐశ్వర్యాలు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక అని ఎప్పుడైతే నువ్వు ఉచ్చరిస్తావో తెల్లవారు లేచిన తర్వాత విజయం నీ వెంట పరిగెత్తుకొస్తుంది, విడుదల నీ వెంటే పరిగెట్టుకొస్తుంది, ఆనందం నీ వెంట పరిగెట్టుకొస్తుంది. ఎందుకంటే నువ్వు ఉచ్చరించి తీర్మానం తీసుకున్నావు, ఒక నిర్ణయం తీసుకున్నావు, పరలోకపు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు. ఆయన దస్తావేజుల మీద రాసి ఇచ్చినటువంటి ఆ గ్యారంటీ కార్డు నీ జేబులో పెట్టుకున్నావు. ఎందుకంటే ప్రతి క్షణం కూడా నువ్వు పోరాడేది మనుషులతో కాదు, రక్తమాంసాలతో కాదు, శరీరాలతో కాదు, అధికారులతోనూ, ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార శక్తులతోనూ, ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సైన్య సమూహంతో నువ్వు నేను పోరాడుతున్నావు. అందుకని ఎప్పుడైతే ఈ వాక్యాలు గట్టిగా నువ్వు ఉచ్చరించావో, కన్ఫెస్ చేసుకున్నావు నీకు నీవుగా, దుష్టుడు దూరంగా ఉంటాడు. అప్పుడు విశ్వసించి ఈ మాటలు అనాలి. విశ్వాసంతో, రోషంతో, పట్టుదలతో ఎప్పుడైతే ఈ మాటలు నువ్వు పట్టుకున్నావో అవి పట్టుకొమ్మల వలె నీకు ఉంటాయి, తేనె పట్టు వలె నీకు ఉంటాయి.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చీకట్లో సంచరించి తెగులనికైనను, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగమునికైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, రాత్రి వేళ కలుగు భయముకైనను నువ్వు భయపడకుండా ఉంటావు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మాటలను ఉచ్చరించావో, నాకు భయం లేదు, అందుకే గాఢాంధకారపు లోయలో వెళ్ళినప్పటికీ నేను భయపడను, నీ దండమును నీ దుడ్డికర్రయు నాకు తోడుగా ఉంటాయి. హల్లెలూయా. నీ హృదయంలో ఆశ ఉప్పొంగుతూ ఉండాలి క్రీస్తు కొరకు. నీ హృదయంలో ఒక ప్రత్యేకమైన ఒక డిజైర్, ఒక కోరిక, ఒక మంట, ఒక ఆకలి, ఒక దాహం కలుగుతూ ఉండాలి ఇప్పుడు కూడాను. అప్పుడే దుష్టుడు దూరంగా ఉంటాడు, అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంటాడు, అనేక మందికి నీ కుటుంబం ఆశీర్వదకరంగా ఉంటుంది, అనేక మందికి నువ్వు నడిచేటువంటి మార్గాలన్నీ కూడా ఆశీర్వదకరంగా ఉంటాయి. నీ మార్గాలన్నింటిలో నిన్ను కాపాడటానికి ఆయన తన దూతలుగా ఆజ్ఞాపిస్తాడు. అవి నీ కాళ్ళకి రాయి తగలకుండా అవి కాపాడతాయంట. ఎంత భాగ్యం! నీ భోగభాగ్యాలన్నీ కూడా క్రీస్తులోనే పొందుపరచబడి ఉన్నాయి. నీ ప్రతి అవసరత కూడా క్రీస్తులోనే దాచబడి ఉంది. నీ ప్రతి భద్రత కూడా క్రీస్తులోనే దాచబడి ఉంది. అందుకని ఈ వాక్యాలు ఎప్పుడు కూడా ధైర్యంతో, విశ్వాసంతో, రోషంగా, పౌరుషంగా చెబుతూ ఉండాలి. అప్పుడు అవన్నీ కూడా పడపంచలైపోతాయి. మౌనంగా చదవడం కాదు. దేవుని సన్నిధిలో ఏమైనా ఉన్నట్లయితే మౌనంగా ఉండంతే. మౌనంగా ఉండు. నీకున్నటువంటి ఆ రకరకాలైనటువంటి చిందులు తగ్గుతున్నటువంటి ఆ యొక్క ఆశలు, లేదంటే ఆ కోరికలు, లేదంటే ఆలోచనలు అన్నీ కూడా కట్టడి చేసేయి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండు. ఎందుకు? దేవుడు ఛార్జింగ్ చేయిస్తుంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో అన్నీ కూడా ఒకటి జ్ఞాపం చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి నీ కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. అలాగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటి మనం చదువుకొని క్లియర్ చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వాక్యం చూడండి. అతిశయించేవాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. మనకి ఏమయ్యాడు క్రీస్తు? జ్ఞానమును, విమోచనయు, పరిశుద్ధతయు ఆయను. ప్రతిదీ కూడా ఇంకా క్రీస్తే మనకి కేర్ ఆఫ్ అడ్రస్. మన భోగభాగ్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరన్స్ అంటే క్రీస్తే. మన అవసరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరన్స్ అంటే క్రీస్తే. మన బలానికి, మన శక్తికి, మన భవిష్యత్తుకి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలానికి అన్నిట్లు కూడా మూలాధారమైనటువంటి వాడు క్రీస్తే. కనుక నా దేవుడు నేను స్తుతిస్తూ ఉంటాను, నా దేవుడు నేను గణపరుస్తుంటాను, నా దేవుడు నేను మహింపరుస్తూ ఉంటాను. హల్లెలూయా. దేవుడి మాటలనే విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పడిగట్టి ఫలింపు చేయనుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్ ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. కొద్ది సంవత్సరాల నుంచి కిడ్నీలో రాళ్ళు ఉండటం వల్ల బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఆయన 2 సార్లు కూడా ఆ బాధ భరించలేక ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. అయినప్పుడు కూడా ఆ నిప్పు అన్నది పోలేదు, అది కంటిన్యూషన్ అవుతూనే ఉంది. చివరికి వాళ్ళ అమ్మగారు వచ్చి వాటర్ తీసుకొని వెళ్ళారు. ప్రార్థన చేసినటువంటి వాటర్ తీసుకొని ఇచ్చిన వెంటనే ఆ నొప్పి ఎలాగ క్లియర్ అయిందో ఆయన మాటలను మనం విందాం. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. నాకు 5 సంవత్సరాలు బట్టి ఇక కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఇక 2 సార్లు కూడా ఈ స్టోన్ యొక్క ఆపరేషన్ అనేది జరిగింది. ఈ యొక్క స్టోన్ వల్ల చాలా బాధ, చాలా నొప్పి, నిద్ర కూడా పట్టలేనటువంటి రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఆ యొక్క నొప్పి నుండి మా అమ్మగారు యేసస్రావు పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తారు, నీళ్ళు తాగితే ఆ నొప్పి అనేది ఉండదు అనేసి చాలాసార్లు చెప్పేది. ఒకసారి 2 సార్లు ఆ నీళ్ళు ఇచ్చారు. ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత అది తాగిన తర్వాత నాకు 3 నెలలు బట్టి ఇంతవరకు కూడా ఏ పెయిన్ కూడా రాలేదు. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడి సాక్షులు దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. రైట్ ప్రియులారా, ఎప్పటిలాగే మనం ప్రతి నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి ఎస్పీజీ చర్చ్, తమిళ్ చర్చ్లో 10 గంటల నుంచి 2 గంటల వరకు మనం అక్కడ సెమినార్ నిర్వహిస్తున్నాం. అది హీలింగ్ ప్రేయర్ మినిస్ట్రీ, అంటే బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీలోనే హీలింగ్ ప్రేయర్ అన్నది మనం కండక్ట్ చేస్తున్నాము. అనేక మంది వస్తున్నారు, అనేక విధాలుగా విడుదల అవుతున్నారు. దేవుడే వారిని ముట్టి స్వస్థపరుస్తున్నాడు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, రండి, తప్పకుండా మీ చుట్టాల బంధువులు ఎవరు ఉన్నట్లయితే తీసుకుని రండి. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రావచ్చు. దేవుని స్తోత్రం. అవకాశాన్ని వినియోగించి దేవుని మహింపరచుకోవచ్చు. ఆమెన్. హల్లెలూయా. రైట్, మంచిది ప్రియులారా. తర్వాత ఈ నెల 27వ తేదీ అరకులో మరి అది ప్రదేశం ఏదో చెప్పారు, అది నేను వీలైతే పాంప్లెట్ చూపిస్తాను, అందులో స్క్రీన్ మీద వేయిస్తాను, చూడండి. ఓకేనా? రైట్, 27వ తేదీ
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా మరొక నేను అనౌన్స్మెంట్ చేయాలనుకున్న ప్రియులారా, ఇది దేవుడిచ్చినటువంటి తలంపు. ఇది నువ్వు ప్రతి ఏరియాలో కూడా ఒక హీలింగ్ మినిస్ట్రీ అన్నది స్టార్ట్ చేయాలి, ఒక బ్రాంచ్లు అన్నది లేవనెత్తాలి. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అందుకని మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క సెంటర్స్లో చక్కనైనటువంటి హీలింగ్ మినిస్ట్రీ సెంటర్స్ అన్నది మనం స్టార్ట్ చేయాలి, బ్రాంచెస్ లేవనెత్తబడాలి ప్రియులారా. అందుకని మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ దేవుడు మీకు ఏమైనా జ్ఞాపకం చేసినట్లయితే, ఒకవేళ పుష్ చేసినట్లయితే మీకు స్కానర్ అన్నది మీకు లాస్ట్లో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ స్కానర్తో మీరు దేవుని నామానికి మహిమ పరచడానికి మీరు ముందుకు రావచ్చు ప్రియులారా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ తండ్రి, జీవగల దేవా స్తోత్రాలు. నీ అద్భుతమైన నామాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న రాజా. నా తండ్రి ప్రభా, ఈ దినాన ఈ క్షణాన ప్రభా నీ ప్రజలందరితో నువ్వు మాట్లాడడానికి నువ్వు తీసుకున్నటువంటి గొప్ప దీవెన బట్టి, నిర్ణయాన్ని బట్టి లెక్కకు మించిన స్తోత్రాలు చెల్లిస్తున్నావు రాజా. అవును ప్రభా, నీ మాటలు జీవం కలిగిన మాటలు, నీ మాటలు నైనా శక్తితో కూడుకున్న మాటలు, నీ మాటలు వెలుగుతో కూడుకున్న మాటలు, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా అనుగ్రహించేటువంటి మాటలు ప్రభా. అందుకని నీ పిల్లలందరూ కూడా నా తన నోటితో గట్టిగా ఉచ్చరించాలి, గట్టిగా చెబుతూ ఉండాలి, పదే మార్లు వాటిని మెడిటేషన్ చేస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలని చెప్పేసి నువ్వు చెప్పినటువంటి మాటలు బట్టి నీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. దేవా, ఈ సమయంలో ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా మానసికంగా, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగి నలిగినటువంటి హృదయాలతో చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారో వారందరికీ ఇప్పుడే విడుదల కలుగును గాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో. దురాత్మలారా, చీకటి శక్తులారా, అపవిత్రాత్మ శక్తులారా, ప్రాతాత్మ శక్తులారా, క్షుద్ర శక్తులారా, మాంత్రిక శక్తులారా, బాణికమత్త శక్తులారా, పొమ్మనాజ్ఞాపిస్తున్న నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడిచిపెట్టి, ఆ గృహాలు విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా, ఆ జీవితాలు విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా, ఆ శరీర ప్రాణత్వాలు విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్న నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో మహిమ పొందుకుంటూ రాజా. నా తండ్రి పట్టుకున్నటువంటి ఆ జలతైలాలు రెండు కూడా యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక, ప్రభు యొక్క శక్తితో నింపబడిన గాక, పరలోక ఔషధ జలంగా మార్చబడిన గాక, జల తైలాలుగా మార్చబడిన గాక, అగ్నితో నిండిపోవును గాక, పునరుత్థాన బలంతో నిండిపోవును గాక. ఎక్కడ అప్లై చేసినా, ఎక్కడ ప్రోక్షించినా, ఎవరు సేవించినా గొప్ప అద్భుతమైన గొప్ప కార్యాలు జరుగును గాక, గొప్ప విడుదల పొందుకొందరు గాక, గొప్ప విజయం పొందుకొందరు గాక. దుష్ట శక్తులన్నీ కూడా నాయన లయమైపోవును గాక యేసునామములో తండ్రి. ప్రతి ఒక్కరి మీద పనిచేస్తున్నటువంటి 10 తరాల నుండి వచ్చిన ప్రతి విధమైన శాపాప దోషములు అన్నీ కూడా క్షమించబడి గొప్ప విడుదల పొందుకొందరు గాక యేసునామములో తండ్రి ప్రభా. ఇప్పుడే నీ కార్యం జరిగించినందుకు వందనాలయ్యా. వారిని మన్నించినందుకు స్తోత్రాలయ్యా. వారిని క్షమించి నీ రక్తం చేత కడిగి శుద్ధీకరించినందుకు, మరొకసారి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ, నా ప్రార్థన విజ్ఞాపనలు విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ నా ప్రార్థన మా ప్రభుల ప్రభు రాజులకు రాజు, మా కొరకు నరవతానికి భూమి మధ్యకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ అంతర్యామి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకొని ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రమాణాలు పొందుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.